గర్వభంగం. కందికుప్ప అనే గ్రామంలో కైలాస శాస్త్రి అనే జ్యోతిష పండితుడు ఉండేవాడు. జ్యోతిషంతో పాటు పూజలు పునస్కారాలు చేసి జాతకంలో ఉండే గ్రహ బాధలు అవి నివారించగలడని ఆయనకు పెద్ద పేరు. చెట్టు లేని చోట ఆముదపు మొక్కే పెద్ద చెట్టు అన్నట్టు ఆయన్ని ప్రశ్నించి ఎదురు మాట్లాడగల మరొక జ్యోతిష సిద్ధాంతి లేకపోవడంతో కైలాస శాస్త్రిలో అహంకారంతో పాటు నోటి తురుసుతనం కూడా పెరిగింది. అవసరం కొద్దీ తన దగ్గరకు వచ్చిన వాళ్లతో ఆయన, నేనన్నదే మాట, నే చెప్పింది జరుగు తీరుతుంది, అంతా నే చెప్పినట్లే చేయాలి, నా మీద నమ్మకం లేక వెటకారం చేసిన వాళ్లను శపిస్తాను అనేవాడు ధీమాగా. ఒకసారి కాకతాళీయంగా 2-3 కైలాస శాస్త్రితో గొడవపడి తిట్లు తిన్న కారణంగా కష్టాల పాలై కైలాస శాస్త్రిని క్షమాపణ వేడుకుని పూజలు చేయించుకోవడంతో ఆయన నిజంగానే శాపాలు కూడా ఇవ్వగలడని జనం అనుకోసాగారు. ఇది ఆ నోట ఈ నోట విన్న కైలాస శాస్త్రి, ఆహా, నా శక్తి ఏ పాటిదో నలుగురికి అర్థమైందన్నమాట. నాకు కర్ణపిశాచి ఉంది, ఎవరేమనుకున్నా ఇట్టే తెలిసిపోతుంది. నిత్య శివాభిషేకాల వల్ల నాకు వాక్శుద్ధి లభ్యమయ్యింది, నేనేదంటే అది జరిగి తీరుతుంది అని జనాన్ని భయపెట్టసాగాడు. ఇలా ఉండగా రామనాథం అనే ఆసామి కొత్తగా గ్రామానికి కాపురం వచ్చాడు. ఆయన అక్కడ కొంత పొలం కొని వ్యవసాయం చేసుకుంటూ ఒక అద్దె ఇంట్లో నివసించసాగాడు. త్వరలోనే ఒక ఇల్లు అమ్మకానికి వచ్చింది. రామనాథం ఆ ఇల్లు కొని గృహప్రవేశం చేసే ముందు ఆ ఇంట్లో ఏవైనా దోషాలున్నాయేమో చూసి చెప్పమని కైలాస శాస్త్రిని కోరాడు. ఆయన ఇల్లంతా పరిశీలించి, ఈ ఇల్లు కొనకముందే నా సలహా అడగవలసింది, ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు, ఈ ఇంటికి ఇంతెంత అనరా అని వాస్తు దోషం ఉంది, ఎంత కటువైనా నిజం పలకమని జ్యోతిష శాస్త్రకారులు శాసించారు, అందువల్ల చెబుతున్నాను, ఈ ఇంటి యజమాని పుట్టుక్కున చస్తాడు, ఈ ఇల్లు తక్షణం వదిలేయి అన్నాడు. ఈ మాటలు విని రామనాథం నీరు కారిపోయాడు. అయితే పక్కనే ఉండి అంతా విన్న ఆయన అత్తగారు తోక తొక్కిన తాచులా చిర్రుమంటూ లేచి, ఏమిటేమిటి, ఇంటి యజమాని పుట్టుక్కున చస్తాడా? నువ్వు నీ జ్యోతిషం మండిపోను, శుభమా అని నా అల్లుడు గృహప్రవేశం అవుదామనుకుంటుంటే అవాచ్యాలు అపశకునాలు పలుకుతావా? నీ కాళ్ళు చేతులు విరిగిపోను, నీ నడుం పడిపోను అంటూ తిట్టసాగింది. రామనాథం అత్తగారి తిట్ల దండకాన్ని ఆపాలని చూశాడు, కానీ ఆమె వినిపించుకోలేదు. అప్పుడు కైలాస శాస్త్రి పిలకను గట్టిగా చాడించి జంధ్యాన్ని కిందికి మీదికి గట్టిగా గుంజుకుని, ఆహా, ఈ కైలాస శాస్త్రి వంటి ఉద్దండ జ్యోతిషుడినే దుర్భాషలాడేవాళ్ళు పుట్టుకొచ్చారన్నమాట. సరి వినండి, ఒకే ఒక పూజ చేసి ఒకే ఒక మంత్రం జపించి మిమ్మల్ందరినీ అష్టకష్టాల పాలు చేయకపోతే నేను కైలాస శాస్త్రినే కాదు అని కోపంతో నిలువెల్లా ఊగిపోతూ వీధిలోకి వెళ్ళాడు. అయినా అప్పటికీ రామనాథం అత్తగారు ఊరుకోక, నువ్వెక్కిన మంచం దిక్కుండా నిండు 6 నెలల్లో యమ బాధలు అనుభవిస్తావు అంటూ వెనక నుంచి తిట్టసాగింది. కైలాస శాస్త్రి అవమాన భారంతో కోపంతో ఉక్కిరిబిక్కిరైపోతూ వీధిలో తాను ఇటు వెళ్తున్నది ఆలోచించుకోకుండా వీళ్లకు చేతబడి చేసి శాకిని ఢాకిలీలను ప్రయోగించి సర్వనాశనం చేస్తాను అని పళ్ళు కొరుకుతూ తల వంచుకుని నడుస్తున్నంతలో ఒక 2 ఎడ్ల బండి ఆయన్ని ఢీకొట్టింది. ఆ దెబ్బకు శాస్త్రికి నడుంజారి కాళ్ళు చేతులు స్వాధీనం తప్పి కింద పడిపోయాడు. ఇది చూసిన జనం ఆయన్ని మోసుకుపోయి ఇంట్లో మంచం మీద పడుకోబెట్టారు. దానితో ఆయన 6 నెలల పాటు అడ్డమైన వైద్యాలన్నీ చేయించుకుని ఎలాగైతేనే చివరకు మంచం దిగి నడవసాగాడు. ఈలోగా రామనాథం అత్తగారి నోటి దురుసుతనం తిట్ల ప్రభావం గురించి జనం కథలుగా చెప్పుకోసాగారు. ఆమె తిట్టుకు తిరుగులేదని, కైలాస శాస్త్రి లాంటి మహాజ్యోతిషుడే ఆమె తిట్టుకు 6 నెలలు మంచం ఎక్కాడని వాళ్ళు నమ్మారు. దానితో లోగడ కైలాస శాస్త్రి అంటే ఉన్న భయం భక్తి రామనాథం అత్తగారి పట్ల చూపించటం మొదలుపెట్టారు. కైలాస శాస్త్రి బాగా తేరుకున్నాక ఒకనాడు భార్యతో, ఆ రామనాథం అత్త తిట్టుకు శాపం అంత శక్తి ఉన్నదని గ్రామంలో అమాయకులు నమ్ముతున్నట్టుంది. ఆ రోజు ఒళ్ళు తెలియని కోపంలో వీధి వెంట నడుస్తూ నేను ఎడ్ల బండిని గుద్దానో లేక అదే నన్ను గుద్దిందో నాకే తెలియడం లేదు. సరే, గతం గతః, ఇప్పుడు నేను సహస్ర రుద్రాభిషేకం చేసి ఆ వదరబోతు నోరు జీవితాంతం పడిపోయేలా చేస్తాను, వేగిరం పూజకు సర్వం సిద్ధం చెయ్యి అన్నాడు పళ్ళు కొరుకుతూ. కైలాస శాస్త్రి భార్య అంతా శాంతంగా విని చిన్నగా నవ్వి, కయ్యమైన వియ్యమైన సమబుజ్జీలతో చెయ్యాలి, పూజలు చేస్తేనే గాని మీరావిడ్ని శపించలేరు, ఆవిడ
ఏ పూజా పునస్కారాలు లేకుండానే వట్టి నోటి మాటతో కావాలనుకున్న వాళ్లకు కీడు చేయగలదు. నా సంగతికేం గాని జనం దృష్టిలో మీకన్నా ఆవిడే గొప్పది. అందుచేత మీరు ఆవిడ్ని మంచి చేసుకుని మీకిష్టం లేని వారిని, మీ మాట కాదన్న వారిని ఆవిడ చేత తిట్టించండి. మీ పూజలు అవి పుణ్యం కోసం అట్టే పెట్టుకోండి అన్నది. భార్యలు అనగానే కైలాస శాస్త్రి ఆలోచనలో పడ్డాడు. పండితుడై ఉండి జనకల్యాణం కోరుకోవలసిన తనకు తాత్కాలికోద్రేకంలో మర్యాద మరిచి తిట్లు తిట్టే రామనాథం అత్తగారికి మధ్య ఉన్న తేడా ఏమిటో ఆయనకు అర్థమై ఉన్న గర్వం వదిలిపోగా లజ్జతో తల వంచుకున్నాడు. ఇది గ్రహించాక కైలాస శాస్త్రి ఇక ఆ గ్రామంలో ఉండటానికి ముఖం చెల్లక మరొక గ్రామం చేరి కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకుని ఒకనాటి రాత్రివేళ కుటుంబంతో సహా దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. అధికార దాహం. శేఖరుడనే యువకుడు నగరంలో పెద్ద చదువులు ముగించుకుని తన స్వగ్రామమైన విజయపూర్కి తిరిగి వచ్చాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి అతన్ని పెంచి పెద్ద చేసి ఉన్నత విద్య చెప్పించింది. అతడు ఒక వారం రోజుల పాటు ఇంట గడిపాక తనెక్కడైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తానన్నాడు తల్లితో. ఇందుకు ఆమె చాలా సంతోషించి, నాయనా, నీ చదువుకు తగ్గ ఉద్యోగం జమీందారు గారి దివాణంలో తప్పక దొరుకుతుంది. ఇందులో నీకు సాయపడేందుకు రంగాపురంలో ఉన్న మీ నాన్నగారి బాల్యమిత్రుడు ధనంజయ గారిని కలుసుకో అని చెప్పింది. మర్నాడు శేఖరుడు రంగాపురం వెళ్లి ధనంజయను కలుసుకున్నాడు. ధనంజయ శేఖరుడు వచ్చిన పని తెలుసుకుని తన బాల్యమిత్రుడి కొడుకు పెద్ద చదువులు చదివినందుకు చాలా ఆనందించి, జమీందారు గారి దివాణంలో ఉద్యోగం సంపాదించటం అంత తేలిక కాదు. బసవరాజు అనే ఆయన అన్నిటికీ సైంధవుడిలా అడ్డుపడుతూ ఉంటాడు. అతడు ఎంత చెబితే అంత జమీందారుకు అన్నాడు. ఆ బసవరాజును మంచి చేసుకునే మార్గమేమిటి అని అడిగాడు శేఖరుడు. బసవరాజుకు అతిశయం, అట్టహాసం ఎక్కువ, అధికార దాహం జాస్తి. అందరూ తనను గొప్పగా చెప్పుకోవాలని, తన నామజపం చేయాలన్నది ఆయన మనస్తత్వం అన్నాడు ధనంజయ. సరే, ఆయన్ని కలుసుకుని నా అదృష్టం ఏపాటితో తెలుసుకుంటాను, సెలవు అని చెప్పి శేఖరుడు జమీందారు దివాణానికి బయలుదేరాడు. జమీందారుంటున్న పెద్ద పట్టణంలో శేఖరుడికి చలపతి అనే స్నేహితుడు ఒకడున్నాడు. శేఖరుడు అతన్ని కలుసుకుని తను వచ్చిన పని, దివాణంలో ఉండే బసవరాజు గురించి తను విన్న సంగతులు అతనికి చెప్పి, దివాణంలో ఉద్యోగం సంపాదించాలంటే ముందు ఈ బసవరాజును మంచి చేసుకోవాలి. అదెలా సాధ్యమో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. తర్వాత స్నేహితులిద్దరూ బాగా ఆలోచించి ఒక పథకాన్ని రూపొందించారు. దాని ప్రకారం శేఖరుడు ఉదయాన్నే దివాణానికి వెళ్లి బసవరాజును కలుసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆయన ఎవరెవరితోనో మాట్లాడుతున్నాడని నౌకరు చెప్పి భోజనాల వేళకు అతన్ని బసవరాజు దగ్గరికి తీసుకుపోయాడు. శేఖరుడు ఆయనకు వినయంగా నమస్కరించి తన విద్యా యోగ్యతల గురించి వివరించి, అయ్యా, తమరు దివాణంలో నాకేదైనా ఉద్యోగం ఇప్పించాలి. జమీందారు దగ్గర తమ మాటకు తిరుగులేదని విన్నాను అన్నాడు. బసవరాజు చాలా ధీమాగా తలాడించి, ఉద్యోగాలు కావాలంటూ రోజు ఎందరో నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఎంతమందికని నేను ఉద్యోగాలు ఇప్పించను? సరే, రేపు చూద్దాం అన్నాడు. శేఖరుడు తిరిగిపోయి చలపతికి జరిగింది చెప్పాడు. ఇలా జరుగుతుందని ఊహించిందే కదా, సరే రేపు వెళ్ళిరా, తర్వాత నేను రంగప్రవేశం చేస్తాను అన్నాడు చలపతి. ఆ మర్నాడు శేఖరుడికి బసవరాజు దర్శనం అంత తేలికగా దొరకలేదు. 4-5 గంటలు వేచి ఉన్న తర్వాత బసవరాజు నౌకరు చేత అతన్ని పిలిపించి, చూద్దాం, రేపు కనపడు అన్నాడు. మర్నాడు శేఖరుడికి బసవరాజు దర్శనం లభించింది. ఆ సమయంలో ఆయన ముందు 4 పెద్ద మనుషులు కూర్చుని ఆయన పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆ సమయంలో చలపతి హడావిడిగా అక్కడికి వచ్చి చుట్టూ కలయి చూస్తున్నంతలో శేఖరుడు, ఏమిటి ఇలా వచ్చావు, ఎవరి కోసం చూస్తున్నావు అని అడిగాడు. మరేం లేదు, రామయ్య తాత కోసం చూస్తున్నాను. దివాణంలో నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు అన్నాడు చలపతి. ఇది విని బసవరాజు ఉగ్రుడైపోయి, నాతో ముందు చెప్పకుండా ఆ నౌకరు వెధవ నిన్నెలా ఇక్కడికి పంపాడు? తోటమాలి రామయ్య తాత దివాణంలో నీకు ఉద్యోగం ఇప్పిస్తాడా? ఎక్కడ ఉద్యోగాలు ఇప్పించగల సమర్థులు ఎవరైంది నీకు తెలియదన్నమాట అన్నాడు. ఆ వెంటనే చలపతి, ఇంతకు తమరెవరు అని అడిగాడు బసవరాజును. బసవరాజు విసురుగా తల తిప్పి శేఖరుడితో, వారం రోజులుగా దివాణంలో ఉద్యోగం కావాలంటూ నా దగ్గరకు వస్తున్నావు కదా, నేనెవరైంది ఈ అమాయకుడికి చెప్పు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. శేఖరుడు చలపతితో,
వీరు బసవరాజు గారు. వీరి మాటకు దివాణంలో ఎదురులేదు. జమీందారు గారు వీరితో సంప్రదించకుండా ఏ పని చెయ్యరు అన్నాడు. చలపతి బసవరాజు కేసి నిర్లక్ష్యంగా చూస్తూ, వీరా బసవరాజు గారంటే వీరికి రామయ్య తాత కన్నా ఎక్కువ పలుకుబడి ఉన్నదంటే నమ్మడం ఎలా అన్నాడు. ఈ మాటలతో బసవరాజుకు అక్కడున్న పెద్ద మనుషుల మధ్య తల కొట్టేసినట్లయింది. ఆయన చలపతి కేసి తీవ్రంగా చూస్తూ, నీకు రామయ్య తాత ఎలా ఉద్యోగం ఇప్పిస్తాడో చూస్తాను. ఇక ఈ కుర్రవాడికి ఏదో ఉద్యోగం కాక పనివాళ్ళందరి మీద అధికారిగా ఉద్యోగం ఇప్పిస్తాను. ఎప్పుడో కాదు, రేపీ పాటికి అన్నాడు. ఆ విధంగా బసవరాజు మర్నాడే అన్నంత పని చేశాడు. శేఖరుడికి జమీందారు గారి దివాణంలో మంచి ఉద్యోగం దొరికిపోయింది. స్నేహితులిద్దరూ తమ పథకం పారినందుకు చాలా సంతోషించారు. కథ సమాప్తం. పొన్నమి రాత్రి పిశాచం. మార్కాపురం అడవి ప్రాంతాన కట్టెలు కొట్టేవాడొకడు చిన్న గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు. అతనికి పెళ్ళీడుకొచ్చిన చెంప, చుక్క అనే కూతుళ్ళిద్దరున్నారు. చెంపకు 7 ఏడాది వయసులో తల్లి చనిపోయింది. కట్టెలు కొట్టేవాడు దుర్గమ్మ అనే ఆవిడ్ని 2వ పెళ్లి చేసుకున్నాడు. చుక్క దుర్గమ్మ కూతురు. దుర్గమ్మ చెంపను రాచి రంపాన పెట్టేది. ఇంటెడు పని చెంప చేతనే చేయించేది. పైపెచ్చు దరిద్రపు పీనుగా, ముచ్చు మొహమా అంటూ రోజంతా తిడుతూ ఉండేది. చెంపకు సవతి తల్లి తిట్లు ఎంతో బాధ కలిగించేవి. తనకు త్వరగా పెళ్ళయ్యేలా చేసి సవతి తల్లి తిట్ల బారి నుంచి తనను కాపాడమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. ఒక వేసవి కాలం పొన్నమి రాత్రి గుడిసెలో గాలి రాక నిద్ర పట్టని చెంప బయటికి రాబోతూ నొలక మంచం మీద కూర్చుని మాట్లాడుకుంటున్న తండ్రి పిన్నిల మాటలు వింది. అమ్మాయిలు పెళ్లికి ఎదిగారు. ఈ సంవత్సరం తల తాకట్టు పెట్టైనా చెంపకు పెళ్లి చేయాలి అంటున్నాడు తండ్రి. దానికి దుర్గమ్మ మండిపడి, నీకేమైనా మతిపోయిందా? చెంపకు పెళ్లి చేసి పంపించేస్తే ఇంటెడు పని ఎవరు చేస్తారు? 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేయగల తాహతు లేదు మనకు. ముందు చుక్కకేదైనా సంబంధం చూడు అంది. ఇది విన్న చెంపకు దుఃఖం పొంగుకొచ్చింది. ఇక తనకు జీవితంలో ఇప్పుడున్న నరకం నుంచి విముక్తి లేదన్న భయం కలిగింది. ఇలా బతికే కన్నా అడవిలో ఏ క్రూర మృగానికి ఆహారం అయిపోవడం మేలనుకుంటూ ఆమె గుడిసె తలుపు దగ్గరగా వేసి అడవిలోకి వెళ్ళింది. అక్కడ చెంపకు ఏ క్రూర మృగమూ తటస్థపడలేదు. ఇక ఇది పని కాదని ఆమె అక్కడ కనిపించిన ఒక పాడుపడిన బావికేసి వెళ్లేంతలో చెట్టుపై నుంచి ఒక పిశాచం కిందికి దూకి ఆగు ఆగు అంటూ అరిచింది. చావడానికి సిద్ధపడిన చెంప పిశాచాన్ని చూసి ఏమాత్రం భయపడక, నా చావుకు అడ్డుపడతావెందుకు అన్నది. పిశాచం ఎంతో ఆప్యాయంగా గుచ్చి అడిగాక చెంప తన కథంతా చెప్పి, మా పిన్ని తిట్లు సహిస్తూ బతికే కన్నా చావడం నయం అన్నది. చిచ్చి, ఈ స్వల్పానికే నీకు జీవితం పట్ల విరక్తి కలిగిందా? ఉండు అంటూ పిశాచం బావిలోకి దూకి ఒక పాతకాలపు గోనె సంచి తెచ్చి చెంపకి ఇచ్చింది. ఇది దేనికి అంటూ చెంప ఆశ్చర్యపోయింది. ఇది దగ్గరుంటే మీ పిన్ని తిట్లు నీకెంతో ఆనందం కలిగిస్తాయి. ఇంకా ఇంకా తిట్టాలని కోరుకుంటావు. ఎందువల్లనంటే ఆమె తిట్టిన ప్రతి తిట్టుకు ఇందులో ఒక బంగారు కాసు పోగుపడుతుంది. మీ పిన్ని ఒక రోజున తిట్టిన తిట్ల వల్ల పోగుబడిన బంగారు కాసులతో నీ పెళ్లి ఘనంగా జరిగిపోతుంది. అయితే ఈ గోనె సంచి మహిమ 1 రోజుకు మాత్రమే పరిమితం సుమా అన్నది పిశాచం. చెంప పిశాచానికి కృతజ్ఞత చెప్పుకుని గుడిసెకు తిరిగి వచ్చి గోనెను పశువుల కొట్టంలోని గడ్డి మోపుల కింద దాచి ఏమీ ఎరగని దానిలా పడుకుంది. మర్నాడు తెల్లవారుతూ ఉండగా దుర్గమ్మ కీచుమంటూ చెంప వీపు మీద గట్టిగా చరిచి, బారెడు పొద్దెక్కిన నిద్రలేవేమే దరిద్రపు మొహమా, పశువుల కొట్టం బాగు చేసి ఆవు పాలు పిండుకురా అన్నది. పిన్ని తిట్టిన మొదటి తిట్టు అనుకుంటూ చెంప పశువుల కొట్టంలోకి పోయి గోనె సంచిలో చేయి పెట్టి చూసింది. లోపల మెలమెల మెరుస్తున్న బంగారు కాసు ఒకటి కనిపించింది. ఆ రోజు చీకటి పడి కట్టెలు కొట్టేవాడు ఇల్లు చేరాడు. ఆ సరికి దుర్గమ్మ తిట్టిన తిట్లతో సంచిలో 200కు పైగా బంగారు కాసులు పోగయ్యాయి. చెంప వాటిని తండ్రికి చూపి, ఇది పొన్నమి రాత్రి పిశాచం నాకు చేసిన మేలు అన్నది. పక్కనే ఉండి అంతా విన్న దుర్గమ్మ పళ్ళు కొరుకుతూ, నా తిట్లకు రాలిన బంగారు కాసులు నాకే చెందుతాయి. ఈ డబ్బుతో చుక్క పెళ్లి రంగరంగ వైభోగంగా చేస్తాను అన్నది. కట్టెలు కొట్టేవాడు మొదటిసారిగా దుర్గమ్మ మాటకు అడ్డు చెబుతూ, ఈ అన్యాయం నేను సహించను. ఈ డబ్బును చెంప పెళ్లికే ఉపయోగిస్తాను అన్నాడు ఆవేశంగా. దుర్గమ్మ అప్పటికి ఊరుకుని బంగారు కాసుల గోనె సంచిని గుడిసెలో దాచింది. కట్టెలు కొట్టేవాడు చెంపకు పెళ్లి సంబంధాలు చూడసాగాడు. మళ్లీ పొన్నమి వచ్చింది.
ఆ రాత్రి దుర్గమ్మ తన కూతురు చుక్కకు చెప్పవలసిందంతా చెప్పి అడవికి పంపించింది. చుక్క లోగడ చెంపలాగే పాడుబడిన బావిలో దూకబోతున్నట్టు దానికేసి నడిచింది. అప్పుడు పున్నమి రాత్రి పిశాచం చుక్కకు అడ్డుపడింది. చుక్క తన తల్లి తిట్లను భరించలేక బావిలో దూకపోతున్నట్టు పిశాచానికి చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుంది. పిశాచం బావిలో నుంచి గోనె సంచి ఒకటి తెచ్చి చుక్కకి ఇచ్చి అంతా చెప్పి, జాగ్రత్త, దీని మహిమ ఒక్కరోజుకే పరిమితం సుమా అని హెచ్చరించింది. ఆమె పరమానందంతో గుడిసెకు తిరిగి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఆ దేశాన్నేలే ముసలిరాజు తన ఒక్కగానొక్క కొడుకు విజయుడిని గట్టిగా కసురుతున్నాడు. ఇంతకు అసలు నీకు వివాహం చేసుకోవాలని ఉందా లేదా? నేను త్వరగా నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేసి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వేమో ఏ దేశపు రాజకుమారి చిత్రపటం చూసినా పెదవి విరిచి దూరంగా పెట్టేస్తున్నావు అన్నాడు రాజు కోపంతో. ఎందుకు యువరాజు విజయుడు చిన్నగా నవ్వి, నాకు వివాహం చేసుకోవాలని లేకపోవడం ఏమిటి? ఆ చిత్రపటాల్లోని ఏ రాకుమారి మన రాజ్యంలోని కొండ ప్రాంతాన గల అడవిలో కట్టెల కొట్టుకు బతికే అతడి ఇద్దరు కూతుళ్ల అందానికి సరిపోలరు అన్నాడు. తరచూ ఒంటరిగా వేటకు వెళ్లే విజయుడు కట్టెలు కొట్టేవాడి కూతుళ్ల మీద మనసు పడినట్టు గ్రహించిన రాజు, సరే, ఎంతకు నువ్వు కట్టెలు కొట్టేవాడి కూతుళ్లలో ఎవరిని వివాహం ఆడదలిచావో చెప్పు, కబురు పంపుతాను అన్నాడు. ఇద్దరికిద్దరూ కుందనపు బొమ్మలే. ఒకసారి ఇద్దరిని దగ్గరగా చూసి పలకరించి వాళ్లల్లో ఒకరిని భార్యగా ఎన్నుకోదలిచాను అన్నాడు విజయుడు. మర్నాడు ఇద్దరూ మారువేషాల్లో బయలుదేరి కట్టెలు కొట్టేవాడి గుడిసె దగ్గరకు వెళ్లారు. ఆ సరికి సూర్యోదయం అవుతోంది. కట్టెలు కొట్టేవాడు అప్పటికి అడవిలోకి వెళ్లిపోయాడు. చెంప గుడిసె ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు పెడుతూ ఉంది. అపరిచితులను చూడగానే చెంప ఆ పక్కనే ఉన్న మంచం వాల్చి, కూర్చోండి, మా నాన్న కోసం వచ్చారా? ఆయన సాయంకాలానికి గాని ఇంటికి రాడు. మా అమ్మను పిలవమన్నారా అని అడిగింది. ఇంతలో గుడిసె లోపల దుర్గమ్మ తన కూతురు చుక్క మీద తిట్టిన తిట్టు మళ్లీ తిట్టకుండా తిట్లవాన కురిపిస్తోంది. ఆ రోజులో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కూతుర్ను తెగ తిడుతూ గోనె నిండుగా బంగారు కాసులు పోగు చేసుకోవాలని ఆమె ఆత్రం. చెంప గుడిసెలోకి పోయి ఎవరో ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చినట్టు దుర్గమ్మకు చెప్పింది. దుర్గమ్మ మాటలు వినిపించుకోకుండా, పొమ్మను, సాక్షాత్తు ఈ దేశపు రాజుగారే వచ్చినా నాకు పలకరించేందుకు తీరిక లేదు అన్నది. చెంప బయటికి వచ్చి రాజుతో, మా పిన్ని అవసరమైన పనిలో ఉంది, మీరేమీ అనుకోకండి అని చెప్పింది. సరే, వస్తాం అంటూ రాజు యువరాజు తిరుగు ప్రయాణం అయ్యారు. దారిలో రాజు విజయుడితో, మనం చూసిన అమ్మాయి లక్షణంగా ఉంది, అయినా ఆ రెండో అమ్మాయిని కూడా చూడాలిగా, రేపు వద్దాం అన్నాడు. అవసరం లేదు నాన్నగారు, కన్న తల్లి చేతే అన్ని తిట్లు తింటున్న ఆ అమ్మాయిని చూడనవసరం లేదు అన్నాడు. ఆ మర్నాడు రాజభటులు రాజలాంఛనాలతో వచ్చి కట్టెలు కొట్టేవాడి కుటుంబాన్ని నగరానికి తీసుకుపోయారు. రాజప్రాసాదానికి చేరుకున్నాక దుర్గమ్మ చెంప చేతులు పట్టుకుని, నన్ను క్షమించు చెంప, కనికరం చూపకుండా కసాయిదానిలాగా నిన్ను వేపుకు తిన్నాను. నా అసూయకు కుత్సిత బుద్ధికి తగిన శాస్తి జరిగింది. నీ మంచితనం ఓర్పు కొద్దీ నువ్వు ఈ దేశానికి రాణివవుతున్నావు. పున్నమి రాత్రి పిశాచం పుణ్యమా అని ఎన్ని బంగారు కాసులు ఇంటనుంటేయే, నీ చెల్లి చుక్కను ఏ కట్టెలు కొట్టేవాడికో కట్టబెట్టే బదులు ఉన్న బంగారం కట్నంగా ఇచ్చి నగరంలోని ఏ కట్టెల దుకాణం వాడికో ఇవ్వక తప్పదు అన్నది పుట్టెడు దిగులుతో. చెంప ఆమెను ఓదారుస్తూ, అదేం మాట పిన్ని, చెల్లెలికి మంచి సంబంధం వెతికి ఘనంగా పెళ్లి చేసే బాధ్యత నాది అన్నది. అప్పుడు యువరాజు విజయుడు, ఇదేం మాట చెంప, దేశానికి రాజు కాబోతున్న నాకు తోడల్లుడుగా మరొక రాజకుమారుడే కావాలి. అలా కానప్పుడు మనిద్దరికీ ఎంత తలవంపు అని దుర్గమ్మతో, అత్తగారు మీరేం దిగులు పడకండి, మరదలికి మరొక దేశం రాకుమారుడితో వివాహం జరిగేలా చూసే బాధ్యత నాది అన్నాడు. బేతాళ కథ. అదనపు అర్హత. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరు వ్యక్తులు ఎంతో పట్టుదల శ్రమల కోర్చి కూడా సాధించదలచిన కార్యం సాధించలేక విసిగిపోయి గొప్ప వివేకంతో చేస్తున్నామనుకుంటూ అవివేకమైన నిర్ణయాలు చేసి ఆత్మవంచనకు పాల్పడతారు. ఇందుకు ఉదాహరణగా విశాలవర్మ అనే రాజు తన కుమారుడి వివాహం విషయంలో చేసిన నిర్ణయాన్ని గురించి చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు.
పూర్వం వైశాలిని దేశాన్ని విశాలవర్మ అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక చెల్లెలు ఉండేది. ఆమె వివాహమైన కొద్ది కాలానికే ఒక కుమార్తెను ప్రసవించి చనిపోయింది. చెల్లెలి పట్ల అపరిమితమైన వాత్సల్యం గల విశాలవర్మ బావగారి అనుమతి తీసుకుని చెల్లెలి బిడ్డను తనే పెంచసాగాడు. ఆ బాలికకు వైశాలి అని నామకరణం చేసిన విశాలవర్మ ఆమెను తన ఏకైక పుత్రుడు విజయవర్మతో సమానంగా ఆదరిస్తూ వారిద్దరికీ వివాహం చేసి చెల్లెలి ఆత్మకు శాంతి చేకూర్చాలన్న ఆలోచనను కూడా పెంపొందించుకోసాగాడు. ఇలా రోజులు గడిచి వైశాలి విజయవర్మ ఇద్దరూ యుక్త వయస్కులయ్యారు. ఎప్పటికప్పుడు వాళ్ల ప్రవర్తనను పరిశీలిస్తూ వస్తున్న విశాలవర్మ కొడుకు మేనకోడలి పట్ల ఎటువంటి ప్రత్యేక అభిమానము చూపకపోవటం గమనించి అతడు వైశాలిని వివాహమాడేందుకు తిరస్కరిస్తాడేమోనని ఆందోళన పడసాగాడు. చివరకు ఆందోళన భరించలేని విశాలవర్మ కొడుకుని ఏకాంతంగా కలుసుకుని తన మనసులోని మాట బయటపెట్టాడు. విజయవర్మ ఆ మాట విని కొంతసేపు మౌనంగా ఉండి సంకోచంగానే, వైశాలి అనుకూలవతి అయిన సహధర్మచారిణి కాగలదు, కానీ భావి మహారాజుకు తగిన మహారాణి కాగల అర్హత మాత్రం ఆమెకు లేదని నా అభిప్రాయం అన్నాడు. కొడుకు మాటలతో తీవ్రమైన ఆశాభంగానికి గురైన విశాలవర్మ ఆగ్రహంతో కూడిన వెటకారంతో, ఓహో, అనుకూలత కాక మహారాణికి అదనపు అర్హతలుండాలన్నమాట. సరే, ఆ అర్హతలేమైనా ఉంటే అవి వైశాలికి కాక మరెవరికొన్నట్టు అని ప్రశ్నించాడు. విజయవర్మ ఒక్క క్షణం తటపటాయించి చివరకు, నాతో పాటు విద్యాభ్యాసం చేసిన మన మహాసేనాధిపతి కుమార్తె సౌమిత్రి పూర్తిగా అర్హురాలని నా విశ్వాసం అన్నాడు. ఆ జవాబుతో విశాలవర్మ మనసు ఒక్క క్షణం భగ్గుమన్నది. ఆయన కోపంగా, ఏమిటి, సౌమిత్రి వైశాలి కంటే అధికురాలా? దేనిలో అధికురాలు? అందచందాలలోనా, సౌశీల్యంలోనా? ఏమిటి అదనపు అర్హత అని అడిగాడు. విజయవర్మ శాంతంగా, మన్నించండి నాన్నగారు, ఆగ్రహంలో ఉన్న మీకు నా మాటలు కటువుగా ధ్వనిస్తాయి అన్నాడు. ఈ జవాబు వింటూనే విశాలవర్మ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన కొడుకు దగ్గర ఈ ప్రస్తావన 1-2 సార్లు తెచ్చాడు. అయితే విజయవర్మ తండ్రికి తను పూర్వం ఇచ్చిన జవాబే ఇచ్చాడు. దీంతో విసిగిపోయిన రాజు, నీ మొండి పట్టుదల విడవన్నమాట. నీ వివాహం ఇంత గడ్డు సమస్యగా పరిణమిస్తుందని నేనేనాడు ఊహించలేదు అన్నాడు. తండ్రి మానసికంగా ఎంత ఆందోళన చెందుతున్నది గ్రహించిన విజయవర్మ ఆయనతో, అయితే నాన్నగారు, ఈ గడ్డు సమస్యను పరిష్కరించే మార్గం గురించి నేను ఆలోచించాను. ఒక పని చెయ్యండి, నేను మీకు ఒక కథ చెబుతాను. కథ చివరిలో కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి మీరు జవాబు చెప్పనవసరం లేదు. వైశాలిని సౌమిత్రిని దగ్గర కూర్చోబెట్టి ఆ కథ వారికి చెప్పి అవే ప్రశ్నలు వారిని అడగండి. వాళ్ళు వాటికిచ్చే సమాధానాల్లోనే మీకు కావలసిన జవాబు ఉంటుంది అని తను చెప్పదలుచుకున్న కథ విశాలవర్మకు చెప్పాడు. విశాలవర్మ ఇష్టంగానే కథంతా విని మర్నాడు అంతఃపురంలో వైశాలి సౌమిత్రి వీణావాదనలో నిమగ్నమై ఉండగా అక్కడికి పోయి ఇద్దరిని పలకరించి ఆ మాట ఈ మాట మాట్లాడి కొద్దిసేపు గడవనిచ్చి తర్వాత, మీ ఇద్దరికీ నేనొక చక్కని కథ చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం అవంతి దేశాన్ని పాలించిన సింహకేతుడికి 2 భార్యలు. వంశాచారం ప్రకారం తల్లిదండ్రులు నిర్ణయించిన స్వర్ణలత అతడి పెద్ద భార్య కాగా, చిన్న భార్య శ్రీలేఖ గుణగణాలు వ్యక్తిత్వము విని అతడు కోరి ఆమెను వివాహం చేసుకున్నాడు. పెద్ద భార్య స్వర్ణలత రాను రాను రాజు తనకంటే శ్రీలేఖనే ఎక్కువ అభిమానిస్తున్నాడన్న అనుమానంతో కృంగిపోసాగింది. దానికి తగినట్టే శ్రీలేఖ తరచూ పురుషవేషం ధరించి రాజకార్యాల్లోనూ మృగయ వినోదంలోనూ కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. ఇదంతా చూస్తున్న స్వర్ణలత తాను కూడా పురుషవేషం ధరించి భర్తతో పాటు తిరగాలని నిర్ణయించుకుంది. భార్య నిర్ణయం విన్న సింహకేతుడు ఆమెకేసి ఆశ్చర్యంగా చూసి ఏదో చెప్పబోయాడు. కానీ స్వర్ణలత భర్తకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, శ్రీలేఖలాగే నేను కూడా గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం లాంటివి నేర్చుకున్నదాన్నే ప్రభు అన్నది. ఆ మాటలు విన్న సింహకేతుడు చిన్నగా నవ్వుకుని, సరే అలాగే కానీ దేవి అన్నాడు. తర్వాత వారం తీరకుండానే స్వర్ణలత పురుషవేషం ధరించి భర్త వెంట అడవికి వేటకు వెళ్ళింది. అడవిలో చెల్లాచెదురుగా గిరిజనుల పర్ణ కుటీరాలున్నాయి. వేటలో డసిపోయిన రాజు సింహకేతుడు రాణిని వెంటబెట్టుకుని దగ్గరలో ఉన్న ఒక కుటీరానికి వెళ్ళాడు.
ఆ సమయాన ఇంట ఒక్క స్త్రీ మాత్రం ఉన్నది. ఆమె రాజదంపతులను సాదరంగా ఆహ్వానించి లోపలి నుంచి 2 మట్టి పాత్రల నిండా ఏదో పదార్థం తీసుకువచ్చి వారికి ఇస్తూ, మా గిరిజనుల ఇళ్లలో ఇది ప్రత్యేకంగా వండుతాము దొరా అంటూ సంబరంగా చెప్పింది. సింహకేతుడు చిరునవ్వుతో ఆమె దగ్గర నుంచి పాత్ర తీసుకుని తినసాగాడు. స్వర్ణలత కూడా పాత్ర తీసుకుని లోపల ఉన్న పదార్థం కొద్దిగా తీసి నోట పెట్టుకుంది. వెంటనే ఆమెకు వాంతి అయినంత పని అయ్యింది. భర్త మాత్రం ఆప్యాయంగా తింటున్నాడు. రాజు పూర్తిగా తినడం అయ్యాక గిరిజన స్త్రీతో, చాలా బాగుందమ్మా, అలాగే మీ అడవి తేనె కూడా ఉంటే కాస్త ఇస్తావా అని అడిగాడు. ఆ స్త్రీ ఆనందంగా తల ఊపి 2 చిన్న పాత్రల నిండుగా తేనె తీసుకువచ్చి రాజదంపతులకు ఇచ్చింది. వాళ్ళు తేనె తాగి విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు. వారిని సాగనంపటం కోసం గిరిజన స్త్రీ కూడా బయటికి వచ్చింది. బయలుదేరబోయే క్షణాన స్వర్ణలత భర్తతో, ప్రభు ఒక్క క్షణం అని గిరిజన స్త్రీని లోపలికి తీసుకువెళ్ళి తమకు ఇచ్చిన పదార్థాన్ని తయారు చేసే విధానం అడిగి తెలుసుకుంది. 1 వారం రోజులు గడిచిన తర్వాత ఒకనాడు స్వర్ణలత అంతఃపురానికి వెళ్లిన సింహకేతుడికి స్వర్ణలత స్వయంగా ఒక బంగారు పాత్ర నిండా ఏదో పదార్థం తెచ్చి ఇస్తూ, ఆనాడు అడవిలో గిరిజనుల ఇంట మీరు ఇష్టంగా తిన్న వంటకం ప్రభు అన్నది. ఇందుకు సింహకేతుడు చిన్నగా నవ్వి పాత్రను పక్కనే ఉన్న బల్ల మీద పెట్టి తన మెడలోని ముత్యాల పతకం తీసి ఆమె మెడలో వేస్తూ, నీకు నా పట్ల ఉన్న శ్రద్ధకు అభిమానానికి నాకు చాలా ఆనందంగా ఉంది దేవి. ఇటువంటి నువ్వు కోమలమైన శిరీష పుష్పంలా అంతఃపురంలో ఉండటమే తప్ప ఆరు బయట నాతో పాటు కష్టపడటం నాకిష్టం లేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ. భర్త మాటలకు ఆనందించాలో బాధపడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది స్వర్ణలత. కథ పూర్తి చేసిన విశాలవర్మ వైశాలి సౌమిత్రుల కోసం కొంతసేపు మార్చి చూస్తూ, అమ్మా నాకొక సందేహం. రాజు సింహకేతుడి ప్రవర్తన అతను తన 2 భార్యలైన స్వర్ణలత శ్రీలేఖల మధ్య తేడా చూపిస్తున్నాడన్న విషయాన్ని స్పష్టపరుస్తూనే ఉన్నది. అయితే అతడి ప్రవర్తన అక్రమమైనదా సక్రమమైనదా అని ప్రశ్నించాడు. వైశాలి వెంటనే సింహకేతుడి ప్రవర్తన స్వర్ణలత పట్ల అక్రమమైనదనడంలో ఏమాత్రం సందేహం లేదు. భార్యలిద్దరూ సమాన విద్య కలవారైనా అతడు శ్రీలేఖను తనతో తీసుకువెళుతూ స్వర్ణలతను అంతఃపురంలోనే ఉండమని చెప్పడంలోనే అతడి అక్రమ ప్రవర్తన స్పష్టమవుతున్నది అన్నది. రాజు విశాలవర్మ తల పంకించి సౌమిత్రి వైపు తిరిగి, ఏం తల్లి నీ సమాధానం కూడా అదేనా అని ప్రశ్నించాడు. సౌమిత్రి చిరునవ్వుతో కాదన్నట్టుగా తల ఊపి, సింహకేతుడి ప్రవర్తన సక్రమమైనదే కాక రాజకీయ దక్షతకు మానవతా విలువలకు పట్టం కడుతున్నది ప్రభు అన్నది చిన్నగా నవ్వుతూ. ఈ జవాబు విని ఒక్క క్షణం నివ్వెరపోయిన విశాలవర్మ మౌనంగా తల వంచుకుని కొద్దిసేపు తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయి చప్పున లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెల తిరగకుండానే ఆయన సౌమిత్రితో విజయవర్మకు అత్యంత వైభవంగా వివాహం జరిపి రాజ్యభారాన్ని అతనికి అప్పగించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా తన ప్రశ్నకు వైశాలి జవాబు కన్నా సౌమిత్రి ఇచ్చిన జవాబు విశాలవర్మను ఏ కారణం వల్ల సంతృప్తి పరిచిందో అర్థం కావటం లేదు. సమానమైన విద్యా సౌశీల్యాలు గల 2 భార్యల్లో సింహకేతుడు శ్రీలేఖ పట్ల ఎక్కువ ఆదరాభిమానాలు చూపడం అక్రమ ప్రవర్తనే అవుతుంది కదా. అలాంటప్పుడు రాజు విశాలవర్మ సౌమిత్రి జవాబును మెచ్చుకుని ఆమెను తన కొడుకుకు కట్టబెట్టడం వివేకహీనం అనిపించుకోదా? కొడుకు ఎలాగూ వైశాలిని వివాహమాడడన్న నమ్మకంతోనే సౌమిత్రి జవాబుకు తృప్తిపడినట్లు నటించటం విశాలవర్మ ఆత్మవంచన చేసుకోవడమే కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సాధారణ వ్యక్తికి ఒక దేశాన్ని పాలించే రాజుకు ప్రవర్తన విషయంలో చాలా తేడా ఉంటుంది. రాజైన వాడికి రాజ్యమంతా తన కుటుంబమే. కేవలం గిరిజన స్త్రీని సంతృప్తిపరచడం కోసమే సింహకేతుడు తనకు నచ్చని పదార్థాన్ని ఎంతో ఇష్టంగా తిన్నాడు. ఆ సంగతి స్వర్ణలత గ్రహించలేకపోయింది. అదే శ్రీలేఖ అయితే అతన్ని ఎంతగానో మెచ్చుకునేది. పైగా స్వర్ణలత గిరిజన స్త్రీ వండిన పదార్థం లాంటిదే వండించి భర్తను తినమని కోరడం ఆమె అమాయకత్వాన్ని చాటుతుంది. ఇలాంటి వారు కేవలం అంతఃపురానికే పరిమితం కావటం, గ్రహింపు జ్ఞానం లాంటి అదనపు అర్హత గల శ్రీలేఖ వంటి వారు సర్వదా భర్తలకు చేరువగా ఉండటం సహజమే.
విశాలవర్మ చెప్పిన కథలో విజయవర్మ సింహకేతుడైతే సౌమిత్రి శ్రీలేఖ. వైశాలి సౌమిత్రుల జవాబులు విన్నాక రాజు విశాలవర్మ ఈ సంగతి గ్రహించాడు. అందువల్లనే ఆయన తన కొడుకుకు సౌమిత్రితో వివాహం జరిపించాడు. ఇందులో ఆయన ఆత్మవంచన ప్రసక్తే లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.